ఫస్ట్ దెర్ ఆర్ 2 వేస్ ఆఫ్ ఓపెనింగ్ ఎక్సెల్ షీట్. సో ఫస్ట్ వచ్చేసి రైట్ క్లిక్ ఓపెన్ చేస్తే న్యూ బటన్ వస్తుంది. అందులో ఎక్సెల్ షీట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఓపెన్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి స్టార్ట్ బటన్ దగ్గర టైప్ చేస్తే ఎక్సెల్ అని చెప్పేసి ఎక్సెల్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఓపెన్ చేసుకుంటే కనుక ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా 2 విధాలుగా ఓపెన్ చేసుకోవచ్చు ఎక్సెల్. సో ఇక్కడ బ్లాంక్ షీట్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ పైన వచ్చేసి ఏదైతే ఉందో అది ఫార్ములా బార్ అని అంటారు. ఇక్కడ మనము టైప్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడ నేమ్ బాక్స్ అనేది ఉంటుంది. నేమ్ బాక్స్ దగ్గర ఏదైతే మనం సెల్ అనేది క్లిక్ చేసి ఉంటామో దాన్ని అక్కడ A1 ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలమ్ నెంబర్ 1 ఈ విధంగా టైప్ అవుతుంది అనమాట. పైన వచ్చేసి ట్యాబ్స్, డిఫరెంట్ ట్యాబ్స్ అనేది మీకు కనిపిస్తున్నాయి కదా. హోమ్ బటన్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, ఇవన్నీ. సో ఇందులో ప్రతి ఒక్క ట్యాబ్ కింద డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. వాటిని గ్రూపింగ్ అని అంటారనమాట. డిఫరెంట్ ఆప్షన్స్ అన్నది ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో అదేవిధంగా ఇవన్నీ కూడా మీ దగ్గర ఓపెన్ చేసి ట్రై చేసేటప్పుడు అన్నీ ఓపెన్ చేసుకుని చూడండి. మీకు ఒక ఐడియా, నాలెడ్జ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ బటన్ యూజ్ చేస్తుంది ఎందుకంటే ఆటో హైడ్ బార్ రిబ్బన్ వేసేసి పైన ట్యాబ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని హైడ్ చేసుకోవచ్చు. ఎలా హైడ్ చేసుకోవచ్చు అంటే దాన్ని ఆటో హైడ్ అని కొడితే హైడ్ అయిపోతాయి. దాన్ని మళ్ళీ క్లిక్ చేసి షో ట్యాబ్స్ అని చూపిస్తే షో అవుతుంది. మళ్ళీ థర్డ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ట్యాబ్స్ అనేది ఓపెన్ అవుతాయి. షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్ అని చెప్పేసి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ క్విక్ యాక్సెస్ బార్ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది. డ్రాప్ డౌన్ మెనూ క్లిక్ చేశారంటే కనుక అందులో మోర్ కమాండ్స్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో ఏవి యాడ్ చేసుకోవాలో యాడ్ అయినా కానీ రిమూవ్ అయినా కానీ చేసుకోవచ్చు. అది వచ్చేసి క్విక్ యాక్సెస్ బార్లో యాడ్ అవుతుంది. ఇక్కడ కట్ అనే సింబల్ యాడ్ చేసాం చూసారు కదా. కింద రెడీ అనేది ఉంటే రెడీ ఫర్ ఎక్సెల్ రెడీ ఉన్నట్టు, లేదా ఎడిట్ మోడ్లో ఉంటే ఎడిట్ అని చూపిస్తుంది. కింద పేజ్ లేఅవుట్స్, పేజ్ బ్రేకప్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇవన్నీ ఉంటాయి. సో అలాగే మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ ఎక్సెల్ ఎలా చేయాలి అంటే టాప్ రైట్ బటన్ మినిమైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది షీట్స్ కావాలనేది వర్క్ షీట్స్ దాన్ని ఎంటర్ చేస్తే కనుక మీకు ఆ షీట్స్ నెంబర్ ఆఫ్ షీట్స్ అనేది ఓపెన్ అవుతాయి. న్యూ వర్క్ బుక్ ఓపెన్ చేస్తే కనుక ఎక్సెల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకున్నాం కదా. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్.